హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియోలో మీకెంతో యూజ్ అయ్యేటువంటి కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మరి మనం ఎక్కువ రోజులుగా క్లీన్ చేయకుండా మనం మిక్సీని అలాగే యూజ్ చేస్తున్నట్లయితే పాత మిక్సీ అయినా సరే కొత్త వాటిలా మెరవాలంటే నేను ఏ విధంగా క్లీన్ చేశాను, ఏం వాడానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే మనము 2 నెలలైనా పాల మీద గానీ, పెరుగు మీద కానీ మీగడ మనం స్టోర్ చేస్తూ ఉంటాం గదా! అది ఎక్కువ రోజులు ఎలా స్టోర్ జేసుకోవాలి, ఎలా దాన్ని మనము నెయ్యిగా తయారు చేయాలనేది గూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ వీడియో సండే రోజున తీసినటువంటి వీడియో. నేను సండే రోజున ఈ పనులన్నీ చేశానండి. ఎన్నో రోజుల నుంచి పోస్ట్‌పోన్ అవుతున్న పనులివి. ఈ చెత్తంతా ఏంటనుకుంటున్నారేమో, నేను క్రిస్మస్ నెలలో ఇల్లు క్లీన్ చేశాను గదా! అప్పుడొచ్చినటువంటి చెత్తంతా ఇలా ఒక సంచిలో వేసి మిద్ది పైనైతే వేశాను నేను. అది ఎండకి, వానకి, గాలికి చూడండి ఎలా అయిపోయిందో. ఆ సంచంతా గూడా ఎండకి ఎండిపోయి అంతా అందులో నుంచి బయట పడిపోతూనే ఉన్నాయి. రోజు మిద్ది పైనొచ్చినప్పుడల్లా నేను అనుకుంటూనే ఉన్నాను క్లీన్ చేద్దామనేసి. కానీ టైం అనేది సరిపోయేదే కాదు. ఇంకా ప్రతి సండే ఏదో ఒక పని పడుతూనే ఉందనమాట. ఎక్కడో ఒక చోట బయటికి వెళ్ళడమే సరిపోతుందనమాట. అందుకే క్లీన్ చేయలేకే ఉంటిని. అందుకు ఈరోజైతే ఈ సండే ఇది మాఘమాసంలో లాస్ట్ సండే అనమాట. మా అమ్మ వాళ్ళందరూ అసిత్తంకెళ్లారనమాట. అక్కడ గూడా తేరు జరుగుతది అసిత్తానికి. అక్కడికి రమ్మని పిలిచారు. కానీ నేనైతే వెళ్ళలేదులెండి. ఎందుకంటే నాకు ఈ వర్క్ అనేది పోస్ట్‌పోన్ అవుతోందనేసి పెండింగ్ పడిపోతోంది. ఇంకా రోజు ఇలాగే అవుతోంది. ఎవ్రీ సండే ఎక్కడో ఒక చోటుకి వెళ్ళడమే సరిపోతుంది. ఇంకా ఈ టైం అనేదే సరిపోవడం లేదు. నేను ఇంటి దగ్గర ఉండేది సండే రోజు మాత్రం కాబట్టి, ఇంకా ఆ రోజు గూడా నేను వేస్ట్ చేసుకోకూడదని నేనైతే ఎక్కడ బయటికెళ్ళకుండా ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసి చర్చ్‌కెళ్ళేసొచ్చాను. 1:00 ఇంటికొచ్చి ఇంకా భోంచేసిన తర్వాత 3:00కి నేను స్టార్ట్ చేశాననమాట. మిద్ది పైనకొచ్చేసాను. ఇంకా ఎండైతే ఉంది చూడండి. ఎండగానే ఉంది. అయినా పర్లేదు ఇంకా మనము పని ఇలాగే అవుతుందనేసి ఇంకా రెస్ట్ కూడా తీసుకోకుండా నేను మిద్ది పైనకొచ్చేసి ఇంకా ఫస్ట్ అంతా చెత్తంతా తీసేసి ఒక కవర్‌లోకి వేసేసి పక్కన పెట్టేశాను. ఈరోజు కంపల్సరీగా పక్కన మనం బయట పడేసి రావాలి అనేసి ఇంకా మిద్ది పైనంతా చెత్తంతా ఊడ్చేస్తున్నాను. ఎక్కువగా మనం చెట్లున్నాయి గదా! అక్కడ చిన్న చిన్న మొక్కలు, వాటికున్న ఆకులు, గాలికొచ్చి పడినటువంటి పేపర్లు, గాలిపటాలు ఇవన్నీ గూడా అన్నీ చెత్తంతా పేరుకుపోయిందనమాట. ఇంక అదంతా క్లీన్ చేసేసుకున్నాను నేను. నీట్ అయిపోయిందనమాట మిద్దంతా. తర్వాత ఇప్పుడు చెట్లు ఆహ్, చెట్లు గూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆ కుంపట్లల్లో ఎండిపోయినటువంటి చిన్న చిన్న మొక్కలు గానీ, ఆకులన్నీ పడినేటివి, వేస్ట్ ఆకులు ఇవన్నీ ఉంటాయి గదా! ఎండిపోయిన, పండిపోయినటువంటివి. ఇవన్నీ గూడా తీసేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కుదరడం లేదనమాట. మిద్ది పైనకి హడావిడిగా రావడము, ఆ చెట్లకు నీళ్లు పోయడము, ఇంకా బట్టలుంటే ఆరేయడము, తీసుకెళ్ళడం ఇదే సరిపోతుంది ఎవ్రీ సండే. ఇంకా అందుకు ఇది ఇలా కాదనేసి ఈరోజు ఇంకా మిద్ది పైనకొచ్చేసి ఈ పనులైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ టమాటా మొక్కలనేది కొన్ని ఎండిపోయినాయనమాట. అవి ఇంకా చచ్చిపోయినాయి. అందుకే ఆ మొక్కలన్నీ గూడా తీసేస్తున్నాను. మళ్ళీ దాని ప్లేస్‌లో ఇంకొకటి ఏదైనా పెట్టొచ్చు గదా! మొక్కలనేసి ఆ టమాటా మొక్క వేసినది ఆల్రెడీ కొన్ని టమాటాలైతే వచ్చాయి. ఆహ్, చానా సంతోషం అనిపించిందనమాట. టమాటాలైతే కాసినాయి గాబట్టి మనం పెట్టినందుకు. ఇంకా చెట్లల్లో చిన్న చిన్నవి ఇక్కడ పుదీనా గూడా కొంచెం ఎండిపోయిందనమాట. ఆ పుదీనాది అన్నీ గూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల గూడా చెట్లనేది బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇంకా నీళ్ళైతే ఎవ్రీడే అయితే పోస్తూ ఉంటాను. ఎవ్రీడే లేకున్నా డే బై డే కంపల్సరీగా అయితే పోస్తాను. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగున్నాయి గదా! చూస్తున్నారా? ఇంకా చిన్న చిన్నగైనా ఒక మీడియం సైజులో వచ్చినాయి. మనమేం పెద్ద పోషక విలువలున్నటువంటివి ఏది గూడా వేయడం లేదు. ఎరువులు లేదు, ఏమి లేదు. జస్ట్ వాటరేస్తున్నాను. అందుకే అలా ఉన్నాయన్నమాట. మీడియం సైజులో అయినా బాగానే వచ్చినాయి. ఇంకా ఇది మందారం చెట్టుకు కూడా చిన్న మందారం మొగ్గ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది పుదీనా అనేది సరిగ్గా రావడం లేదు చిన్న కుండీలో. అందుకే అందులో కొన్ని మొక్కలు కూడా తీసేశాను. ఎంత చెత్త వచ్చింది చూసారు గదా! ఇప్పుడు చాటలో అంత మొక్కల్లో నుంచి వచ్చింది అదంతా. కింద గూడా కొన్ని మిరప నార పోసినప్పుడు ఎక్కువైపోయినాయి.
ఒకే కుంపట్లో ఎక్కువున్నా గూడా అవి రావడానికి కొంచెం కష్టం అనేసి, నేనిందాక టమాటా మొక్కలన్నీ పీకేసాను గదా! ఆ కుండీలో అయితే ఆ బకెట్‌లో మళ్ళీ ఈ మిరపవి ఉండేది చెట్లు గూడా తీసుకొచ్చి అక్కడే నాటేసానవి గూడా. కానీ పైన అయితే చిలకలో మరి ఏవో పిచ్చుకలో మిరప పైనొచ్చినటువంటి పూత అదంతా ఉంటాయి గదా! చిన్న చిన్న ఆకులు అలా ఉండే చిగురులన్నీ గూడా తినేసినట్టున్నాయి. ఊరికే కాడల్లాగా నిలబడిపోయింది. అయినా ఒక పచ్చిమిర్చి గూడా పైన కాసింది. ఇంకా ఇక్కడ కింద గూడా వచ్చాను. ఇక్కడ కింద గూడా చూడండి కొంచెం ప్లేస్‌లో కొన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టేసుకున్నాను. షో ప్లాంట్‌గా చామంతి గూడా మొక్క ఉంది. పువ్వులైతే ఎంత కాసాయో. ఇంకక్కడ ఒకటి షో ప్లాంట్ ఉంటే దాంట్లో గూడా చాలా రోజుల నుంచి అనుకుంటా క్లీన్ జేయాలని. అవి కొంచెం కొంచెం ఎండిపోయినాయి. కొన్ని కొన్ని బావున్నాయన్నమాట. కానీ మొత్తంగా అంతా నేనైతే తీసేసాను. నీట్‌గా తీసేసి దాన్ని పొడువుగా వచ్చిందనమాట షో ప్లాంట్‌ది. అవంతా తీసేసి మొక్కల దగ్గర అన్నీ వేస్ట్ ఉండేదన్ని ఆకులు, మనీ ప్లాంట్ గూడా ఎండకుండడం వల్ల అవి మాడిపోయినట్లు ఆకులయిపోయాయి. అవన్నీ తీసేసి పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు తీసేసి మొత్తంగా అక్కడంతా క్లీన్‌గా చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బావున్నాయి గదా! చామంతి పువ్వులు ఇవి పింక్ కలర్‌లో వచ్చాయి. ఈ మొక్కని నేను కర్ణాటక దగ్గర చిక్బల్లాపూర్ దగ్గర తీసుకొచ్చాననమాట. అక్కడి నుంచి చిన్న మొక్క పెట్టింటే అది ఇంత పెద్దగా అయిపోయింది కుండీలో. అలాగే మిరపవన్నమాట ఇవి గూడా చెట్లు. ఒక మిరపకాయ కాసింది చూస్తున్నారా? ఎంత సంతోషం అనిపించిందో. ఇంగా కొన్నిటికి పూత వచ్చింది మిరపకాయ చెట్లకి. ఇక్కడైతే ఇది మనీ ప్లాంట్ ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో, ఈ మనీ ప్లాంట్ నేను ఇంట్లో స్టెప్స్ ఎక్కే చోట లోపలనమాట. పైకి మిద్ది పైకెళ్ళేకి స్టెప్స్ మాకు ఇంట్లోనే ఉంటాయి. అక్కడ కిటికీలో పెట్టేసింటిని. అది ఎన్ని రోజుల నుంచైనా కొద్ది వరకే వస్తది గానీ తీగ పైకి మొత్తంగా అల్లిద్దాము ఇంట్లో అనుకుంటే అది వెళ్ళడమే లేదనమాట. అందుకే ఇలా కాదనేసి ఇంక నేనిది కిందకెళ్ళే స్టెప్స్ ఉంటది గదా! ఆ స్టెప్స్ దగ్గర బయటనేది పెడుతున్నాను. దీనికి ఒక స్టిక్ సపోర్ట్ పెట్టేసి ఇక్కడ మనకు తీగలొచ్చాయి గదా! ఈ తీగలన్నీ గూడా వాటికే చుట్టేసి మళ్ళీ దారంతో అయితే కట్టేస్తున్నాను. ఒక చిన్న తాడు తీసుకొని కడుతున్నాననమాట. మొత్తం తీగలొచ్చినేటివన్నీ గూడా వాటికే చుట్టేస్తున్నాను. ఇది ఇలా పెట్టడం వల్ల అక్కడ లుక్ గూడా చాలా బావుంది. నాకు ఆ కిటికీలో గూడా స్పేస్ అనేది చాలా బాగా కనిపిస్తోంది. అక్కడ చిన్న చిన్న కుండీలు పెడదామని గూడా అనుకుంటున్నాను నేను. చూడాలి. అలాగే కొన్ని ఇందులో కొన్ని చిన్న చిన్నవి పక్కనొచ్చాయన్నమాట మనీ ప్లాంట్‌లో. అవన్నీ గూడా తుంచేస్తున్నాను. అవి తుంచేసి నేను ఇంట్లో అయితే అక్కడక్కడ కొంచెం పెట్టేసుకుంటున్నాను. కిచెన్‌లో డైనింగ్ టేబుల్ పైన వాటర్‌లోనే వేసుకోవడానికనమాట. అలా గూడా పెట్టేశాను. ఇంకా చెట్లదంతా పని అయిపోయిందండి. అవంతా చేసేసుకొని మళ్ళీ అయితే కిచెన్‌లోకొచ్చాను. ఇంక ఇప్పుడైతే మీగడ తయారు చేస్తున్నాను ఇది నెయ్యి. ఇది చూడండి అసలెంత బాగొస్తుందో. నేనైతే 2 నెలల నుంచి అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నేనైతే పెరుగు మీద మాత్రమే మీగడ తీస్తాను. పాల పైనైతే తీయను. పెరుగు మీద మనం తీసేటప్పుడు గూడా పెరుగు రాకుండా ఓన్లీ బాగా కాంచామంటే పాలు పైన చెక్కులాగా గడతది. అది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే ఆ పెరుగుని ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తీస్తే చాలా బాగా వస్తదనమాట గట్టిగా. అప్పుడు మనము ఒక స్టీల్ బాక్స్‌లో పెట్టేసుకొని దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మనం మామూలు నార్మల్ ఫ్రిడ్జ్‌లో కన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 2 నెలలున్నా గూడా అస్సలు ఎటువంటి స్మెల్ గాని ఉండదు. ఏమి కాదు. చాలా బావుంటదనమాట. ఇంకా అలాగే నేను పెట్టేసుకొని చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి వేడి నీళ్ళు కాంచి మనము మిక్సీ ఆడిచ్చిన తర్వాత మిక్సీ గిన్నెలు మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టమనమాట. అలాంటప్పుడు ఇలా వేడి నీళ్ళు పోసి మనం మిక్సీని కడిగామంటే వెంటనే చాలా బాగా జిడ్డనేది క్లీన్ అయిపోతుంది. అసలు మనకు నెయ్యి చేసిన రోజు ఎటువంటి బాధ ఉండదనమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు వేసి కడగడం వల్ల మిక్సీ జార్స్ కూడా చాలా బావుంటది. ఆ స్మెల్ గానీ, ఆ బ్యాడ్ స్మెల్ గానీ ఏది లేకుండా చాలా బాగా నీట్ అవుతది. ఇది గూడా మీరు ఒక మంచి టిప్‌గా ఫాలో అవ్వండి. ఈజీగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ మనము మీగడ వేసి ఆడిచ్చాం కదా! అది మనము దాంట్లో ఎంత పడుతుందో దాన్ని మనము వేసుకొని నేనైతే 2 సార్లు ఆడిచ్చాను. మనము ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ, లేదంటే కూల్ వాటర్ గాని వేసి మనం మిక్సీ ఆడిస్తేనా ఈ మీగడని తొందరగా మనకు మీగడనేది బాగా చెరుకులాగా అంటే గట్టిగా మీకు పట్టుకుంటేనే మీగడ తెలుస్తది గదండీ! లూజ్‌గా కాకుండా బాగా చెరుకు అంటే గట్టిగా అని వస్తుంది అని అర్థమనమాట.
అలా ఉంటది. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఒకసారి మీరలా ట్రై చేయండి. నార్మల్ వాటర్ కన్నా కూల్ వాటర్ గానీ, ఐస్ క్యూబ్స్ కానీ వేసి మనము చేస్తే బావుంటదనమాట. ఇంకా అదైతే నేను స్టవ్ పైన పెట్టేసొచ్చి ఇక్కడ మిక్సీ దగ్గరకైతే వచ్చాను మళ్ళీ. 2 పనులు చేస్తున్నాను ఒకేసారే. మిక్సీ క్లీన్ జేసుకోవడానికి ఈ బ్రష్ అయితే ఇలా చాలా బాగా యూజ్ అవుతదండి. మీరు గూడా ఒకసారి మనము ఇది ఆన్‌లైన్‌లో అయినా మనం ఇలాంటి బ్రష్‌లు కొనుక్కోవచ్చు. అలా కొనుక్కునే కన్నా మనం ఇంట్లో ఇలాంటి వేస్ట్ బ్రష్‌లు చాలా ఉంటాయి. మనం కొద్ది రోజులే వాడి పక్కన పెట్టేసింటాం గదా! ఇది హార్డ్‌గా ఉండేటివైతే బ్రష్‌వి ఉంటది గదా! అది హార్డ్‌గా ఉండేదైతే మేలండి. గట్టిగా ఉంటాయి ఆ పళ్ళు. దాన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం వేడి చూపిచ్చి అలా మనము దాన్ని వంచేసామంటే అలా బ్రష్ అనేది అలా తయారైపోతది. ఇంకా ఇక్కడ చూడండి ఆ మీగడనేది అలా మనం స్టవ్ మీద పెట్టినటువంటిది మీగడని ఆహ్, ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసామంటే ఫ్లేవర్ కానీ, ఆ నెయ్యి చాలా బావుంటది. టేస్ట్ గూడా. ఒకసారి అలా ట్రై చేయండి మీరు. చాలామంది తమలపాకేస్తూ ఉంటారు. మెంతులు గూడా వేస్తూ ఉంటారు. ఇలా గూడా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బావుంటది నెయ్యి. ఫ్లేవర్ కానీ, టేస్ట్ గానీ. ఇంకైతే మిక్సీనైతే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక 10 నిమిషాలు నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అయితే వేసి కొంతసేపు అలాగే పెట్టేసాననమాట. ఏమేం వేశానంటే ఈ లిక్విడ్‌లో నేను వెనిగరు, అలాగే మనము విమ్ లిక్విడ్ జెల్ ఉంటది గదా! అది కానీ, లేదంటే సర్ఫ్ గానీ వేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి సోడా పొడి అంటాం గదండీ! వంట సోడా. మన ఛానల్‌లో డీఐవై లిక్విడ్ అనేది ఉందండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆ లిక్విడ్ ఎలా తయారు చేయాలో గూడా మీకు తెలుస్తది. ఆ లిక్విడ్ వేసేసి నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత, ఆ బ్రష్‌తో మొత్తం అంతా బాగా రుద్దేసుకున్నాను. ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంటదో, ఎంత గలీజ్‌గుండేదైనా గూడా చాలా బాగా నీట్ అయిపోతదండి. చూసారు గదా! వీడియోలో ఎంత గలీజ్‌గా ఉన్నిందో. అది ఎందుకంటే మిక్సీ గూడా మాది లోపల మిక్సీ జారు గూడా కొంచెం ప్రాబ్లమ్ ఉండడం వల్ల అలా నీళ్లు కారుతూ ఉండేదనమాట. మిక్సీలో నుంచి మసాలా గాని అంతా కారిపోతూ ఉండేది. అందువల్ల అందులో నేను వీడియో మీకు చూపించాలని క్లీన్ చేయకుండా అలాగే పెట్టేశాను. అందుకే ఇలా ఉన్నింది మిక్సీ. లేకుంటే నేను రోజు దాన్ని క్లీన్ చేసుకునే పెట్టుకుంటాను. మీకు చూపించడానికే వీడియోలో ఆ విధంగా ఉంది. ఇప్పుడు చూడండి అలా బ్రష్‌తో అంతా అనేసిన తర్వాత ఒక స్పాంజ్ తీసుకొని మంచినీళ్ళు ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ స్పాంజ్‌తో అంతా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ ఉంటది గదండీ! ఆ పొడి క్లాత్‌తో ఇలా అంతా తుడిచేసుకోవాలి. మీకు చూస్తుంటేనే అర్థమవుతోంది గదా! ఎంత బాగా నీట్ అయిపోయిందో కనిపిస్తుందా వీడియోలో? ముందు ఎంత గలీజ్‌గా ఉన్నింది గదా! ఇప్పుడు చూడండి ఎంత బాగయిందో. సూపర్‌గా క్లీన్ అవుతుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో గూడా కామెంట్ జేయండి. ఇప్పుడైతే నేను నెయ్యినైతే ఇంకా కాచాను గదా! ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాల. చల్లారేసరికి అది ఎర్రగవుతుంది. మనం ఎప్పుడైనా మనం నెయ్యి వడగట్టుకుంటున్నామంటే, ఆ గిన్నెని బాగా కడిగేసిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. టైం లేకపోతే పొడి క్లాత్‌తో తుడిచేసి, గ్యాస్ పైన మనం అలాగే దాన్ని పెట్టామంటే, ఆ వేడికి బాగా ఎండిపోతది గదా! అప్పుడే మనం నెయ్యిననేది ఇందులోకి వేసేసుకోవాల. చూడండి నెయ్యి ఎంత బావుందో గదా! చూస్తుంటే మీకు తెలుస్తోంది. ఎంత లైట్‌గా ఉంటది. కొంచెం పేరిన తర్వాత పూస పూసగా చాలా బాగొస్తుందండి నెయ్యి. నెయ్యి కాచిన తర్వాత అడుగునున్నటువంటి గసిని మా పాప చాలా ఇష్టంగా తింటుంది. అక్కడ కరివేపాకు ఉంది గదా! అది గూడా చాలా ఇష్టమండి. ఇది తినచ్చా? తినకూడదా? అనేది కూడా కామెంట్ చేయండి. ఈ సండే రోజునైతే ఉదయం నుంచి రాత్రి వరకు నా పనులైతే ఇలా చేసేసుకున్నాను నేను. చాలామందికి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చండి. మరి తెలియని వాళ్ళ కోసమే చెప్పాను. మీకు తెలిసినటువంటి టిప్స్ అయినా నాకు కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకుంటాను. మరి తెలియని వాళ్ళ కోసమే చెప్పాను ఈ వీడియోలో. మరి ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చి ఉంటుంది కదండీ! నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.